హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు టోటల్ గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, పిన్ టు పిన్. ఈరోజు మనము ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ఏంటి, మనం ఏ విధంగా చేయొచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. దాని గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క యూజ్ మీలో వచ్చేసి ఈ యొక్క దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్. దీన్ని మనము ప్లే స్టోర్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు ఎవరైతే దీంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని ద్వారా మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం. అది ఏ విధంగా, ఈ యొక్క కంపెనీ ఏంటి అని మనం చూసినట్టయితే, కంపెనీ వచ్చేసి కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి కంపెనీ పేరు. ఆ తర్వాత మనము దీని యొక్క లోగో కనుక చూసినట్టయితే యూ అని ఉంటుంది, యూజ్ మీ. దీని యొక్క సర్టిఫికేట్స్ కనుక మనం చూసినట్టయితే ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ అన్ని కూడా ఏ టు జెడ్ మనము ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అనేవి మనకు అన్ని విధాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీని ఎవరు స్థాపించారు, కంపెనీ మేనేజ్మెంట్ టీం ఏ విధంగా మనం ఉంది అని చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు 24/7 కంపెనీ గురించి పాటుపడుతూ ఈ యొక్క కంపెనీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అదేవిధంగా ఫస్ట్ స్టార్టింగ్ చేసిందే మన యొక్క రవి ప్రతాప్ సింగ్ గారు అండి. ఇతని గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే అనిపిస్తుంది. దాంతో పాటు మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. ఆ తర్వాత కనుక మనం చూసినట్టయితే, ఇంత మంచి అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి, డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారు అండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు, భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే, మన యొక్క బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతను నాకు పర్సనల్ గా ఒక 5 to 7 ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ పరిచయం ఉన్నారు. ఎందుకంటే మేము ఒకటే కంపెనీలో ఇంత ముందు కూడా చేశాం కాబట్టి. ఇక్కడ కూడా మనకు మా యొక్క అప్లైన్ కానీ కంపెనీ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ గా ఉన్నారు. మేము ఎంతో గౌరవపడుతున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే, కంపెనీ యొక్క ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లో క్లుప్తంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కంపెనీ స్థాపించింది ఎందుకు అని చూసినట్టయితే, ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, సోషల్ మీడియా పైన ఒక భరోసా రావాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఎందుకు అని చూసినట్టయితే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని మీద ఎవరికి నమ్మకం లేదు. ఆ యొక్క సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఫ్యామిలీ ముందు మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో తెలియదు. అది నెక్స్ట్ ఎవరితో చాట్ చేస్తారో తెలియడం లేదు. అది ఫేక్ ఐడియా, మంచి ఐడియా కూడా క్లారిటీ లేదండి. కానీ ఇక్కడ మనం ఏ విధంగా అది మన యొక్క మిషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఆధార్, పాన్ ద్వారా మనం ఇక్కడ లింక్ చేయడం ద్వారా అనేది మన యొక్క మిషన్ గా మనము ముందుకెళ్తున్నాం. అది ఎందుకు మనం చూసినట్టయితే, ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ ఎందుకు అని మనం చూసినట్టయితే, ఇక్కడ మోస్ట్ ట్రస్టెడ్ అప్లికేషన్ గా మనకు మారబోతుంది. ఈ యొక్క రాబోయే జనరేషన్ లో ఒక మంచి సోషల్ సేవింగ్ లో దాంతో పాటు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫేక్ ఐడీస్ ఉన్నాయి, ఎలాంటి మన యొక్క భద్రతకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత పేరుతోనే, వాళ్ళ యొక్క టోటల్ డీటెయిల్స్ తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఎలాంటి ఫేక్ ఐడీస్ అనేది ఇక్కడ మనము చేసుకోవడానికి లేదండి. దాంతో పాటు మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ యొక్క సోషల్ మీడియాకు మన యొక్క సోషల్ మీడియా డిఫరెంట్ చాలా ఉందండి. ఇక్కడ ఎవరైతే పోస్ట్ పెడుతున్నారో వాళ్ళ పేరుతోనే ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు ఏదైతే పోస్ట్ పెడుతున్నారో సమాజానికి ఏదైనా చెడుగా ఉందా, మంచిది ఉందా అనేది వాళ్ళు ఫస్ట్ మన యొక్క అప్లికేషన్ వాళ్ళు స్కాన్ చేసి, అది ఓకే, ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటేనే వాళ్ళు అప్రూవల్ చేస్తారండి. ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు టెన్షన్ లేదు. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు, లైక్స్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, మనము షేర్ కూడా చేసుకునే అవకాశం ఉంది మన యొక్క సోషల్ మీడియా ద్వారా. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే,
ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే కోర్ ఫీచర్స్ ఉందో మన యొక్క యూజ్బీ కోర్ ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే మన యొక్క యూజ్బీలో ఈ యొక్క సోషల్ మీడియా ఫస్ట్ అండి. మన యొక్క అప్లికేషన్ లో మెయిన్ కాన్సెప్ట్ మనకు సోషల్ మీడియా. ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగానో మన యొక్క సోషల్ మీడియా కూడా అదే విధంగా మనం ఇక్కడ మన పోస్టులను పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనకు వచ్చిన లైక్స్, కామెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క లైక్స్, కామెంట్ పైన కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మనము వేరే వాళ్ళకు కూడా లైక్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మన యొక్క సెల్ఫ్ గా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఎవరైతే సోషల్ మీడియాలో శాసిస్తున్నారో అంతకంటే కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందండి. దాంతో పాటు ఈ యొక్క షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మన దగ్గర కూడా షాపింగ్ పోర్టల్ ఉంది. ఇది కూడా మనము మన యొక్క రెఫరల్ లో మన యొక్క టీమ్ లో ఎవరు పర్చేజ్ చేసినా కూడా, ఎవరు ఈ యొక్క బిజినెస్ చేసినా కూడా మనకు బెనిఫిట్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. మనం ఎన్ని రోజులు వాడుకున్న కస్టమరే అండి. కానీ ఇక్కడ అట్లా కాదండి. మనం ప్రతి దాంట్లో కూడా మనం ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ ప్రతి దాంట్లో మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది కాబట్టి మనము డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాగా మనది కూడా ఇక్కడ అన్ని రకాల రీఛార్జెస్ కావచ్చు, అన్ని రకాల సర్వీసెస్ కావచ్చు మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడికంటే మనం ఇక్కడ సేవ్ అవుతుందండి. మనకి ఇక్కడ కాయిన్స్ రావడం జరుగుతుంది. ప్లస్ అక్కడ మనం ఎక్స్ట్రా ఏదైతే ప్లాట్ఫామ్ పే చేస్తున్నామో మనకు అక్కడికంటే ఇక్కడ మనకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి మనకు నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రీ సైన్ అప్ చేసిన వాళ్ళకు. ఆ తర్వాత మీరు ఎవరికైతే రెఫరల్ చేస్తున్నారో ఒక్క రెఫరల్ పైన మీకు 100 కాయిన్స్ వస్తాయి. దాంతో పాటు మీరు డైరెక్ట్ గా మనము షాపింగ్ చేసినా కూడా ఆ యొక్క షాపింగ్ లో మనకు 10% డిస్కౌంట్ మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ రీచార్జెస్, బిల్ పేమెంట్ మనకు ఈ యొక్క 10% మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో మీకు 30% డిస్కౌంట్ లో కూడా మీకు షాపింగ్ పోర్టల్లో మీరు ఈ యొక్క సేవింగ్ అనేది పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మన యొక్క సోషల్ మీడియాలో, మనకు షాపింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో మనం చూసినట్టయితే మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు ఒక లైక్స్ వచ్చినప్పుడు మీకు కాయిన్ వస్తుంది. మీరు వేరే వాళ్ళకి లైక్ చేసినప్పుడు కాయిన్ అనేది డిడక్షన్ అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ ఏదైతే IPO తీసుకొస్తుందో మనకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మీరు ఏదైతే ఈ యొక్క కాయిన్స్ ఉందో ఒక కాయిన్ ఈక్వల్ టు రూపాయి వాల్యూ ఉంటుంది. అదే విధంగా ఇది కాయిన్స్ వచ్చేసి మనం దీని క్రిప్టో కరెన్సీ కాదండి. దీన్ని డైరెక్ట్ మనం విత్డ్రా చేసుకోలేము. మనము ట్రాన్సాక్షన్ లో మాత్రమే ఉపయోగించుకోవచ్చండి. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఫ్రీ సైన్ అప్ లో ఉన్నారో కొంతమంది అంటారు నా దగ్గర అమౌంట్ లేదండి, నేను దీన్ని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే అవునండి. ఎవ్వరు కూడా అమౌంట్ లేని వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ లో కూడా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీ వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే మీ యొక్క ప్రొఫైల్ అన్లాక్ ఇవి కాదు, ఈ 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో. ఆ తర్వాత యూటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. మీ యొక్క గ్యాస్ బుకింగ్ కావచ్చు, రీఛార్జెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఇవి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కు రెఫరల్ చేయొచ్చు. రెఫరల్ చేసి వచ్చిన డబ్బుతోని కూడా మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏవైతే ఉందో మీరు కనుక 799 పర్వాలేదు నేను తీసుకుంటాను, నేను ముందుకెళ్ళే అవకాశం నాకు ఇవ్వండి అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకు అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా మనకు రావడం జరుగుతుంది, ఓపెన్ కావడం జరుగుతుంది. సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. ఎవరితోనైనా సరే చాట్ చేసే అవకాశం ఇస్తుంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఓపెన్ అవుతుంది. గ్యారంటెడ్ గా డిస్కౌంట్ లో అప్ టు 30% డిస్కౌంట్ లో మనకు ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత యూటిలిటీ బిల్ పేమెంట్స్ అనేది చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. రెఫరల్ అర్న్ కూడా మనం ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీకు VIP యాక్సెస్ ఉంటుందండి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఎంత మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం అండి. కేవలం 799 రూపీస్ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే 121 GST వెళ్ళిపోతుంది. కంపెనీ మనకు $500 పే చేస్తుంది. మనం ప్రైమ్ మెంబర్ అయిపోతాం. ఒకవేళ కనుక ఈ అమౌంట్ పే చేయకుండా నేను ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా అనుకుంటే కూడా మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మన దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చండి.
ఇది రీపర్చేస్ లో ఉంది. అదే విధంగా మనం చూసినట్టయితే మినిమం 500 యూఎస్పీ ప్రో అయితే కంప్లీట్ అవుతుందో మనము ప్రైమ్ మెంబర్షిప్ అయిపోతాం. ఫస్ట్ లో ఎగ్జాంపుల్ మీరు ఒక 200 యూఎస్పీ తీసుకున్నారు, తర్వాత ఒక 200 తీసుకున్నారు, తర్వాత 100 తీసుకున్నారు. ఆ విధంగా కూడా మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చండి. ఈ విధంగా మనకు ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ అండి. ఆ తర్వాత ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే చూడండి, ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ మనకు లైక్స్ కామెంట్స్ పైన మనకు రావడం జరుగుతుంది. ఆ రోజు జరిగినటువంటి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 5% టర్న్ ఓవర్, ఆ యొక్క టర్న్ ఓవర్ ఈక్వల్ గా మనకు ఎవరైతే లైక్స్ కామెంట్స్ వచ్చాయో వాళ్ళకు డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది 5% టర్న్ ఓవర్ ను. దానికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మినిమం ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అండి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో రెఫరల్ కావచ్చు, రీపర్చేస్ కావచ్చు, సేమ్ ఇన్కమ్ ఉంటుందండి. మీకు ఫస్ట్ లెవెల్లో వచ్చిన దానికి మీకు 20 లెవెల్ వచ్చిన దానికి డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో కనుక మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేశారనుకోండి, మీకు 40% వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 799 రూపీస్ మీరు ప్రైమ్ మెంబర్ చేశారు, మీకు 40% 200 రూపీస్ వస్తుంది. ఆ విధంగా ఒక 10 మెంబర్స్ మీరు చేశారు, 2000 రూపాయలు మీకు వచ్చేసిందండి. మీ డబ్బులు మీకు వచ్చిన ప్లేస్ ఒక 1000 రూపాయలు కూడా 1200 ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మీరేదైతే వర్క్ చేశారో ఆ యొక్క వర్క్ ను డూప్లికేషన్ చేసుకుంటుంది. బాబు నేను ఈ విధంగా చేశాను, మీరు కూడా ఈ విధంగా చేయండి అని మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరేదైతే చేశారో, మీరు చేసింది, మీరు నేర్చుకున్నది మీ యొక్క టీం ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. వాళ్ళు కనుక వాళ్ళకి 200 వస్తే మీకు 25 రూపీస్ వస్తుంది. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు 200 వస్తే మీకు 20, వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి 25, మీకు 20 రూపీస్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకు 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. ఇక్కడే మనకు 5 కోట్ల పైన మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, రివార్డ్ ఇన్కమ్ లో మీరు ఫస్ట్ లో వచ్చారు, ఒక 10 మెంబర్స్ తీసుకొచ్చారు. మీరు ఈ రోజు తీసుకొచ్చినా సరే, రేపు తీసుకున్నా సరే, నెల మొత్తంలో కూడా ఒక 10 మందిని తీసుకొచ్చిన ఒక 5,000 రూపాయల 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినా మీకు మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 10,000 రూపీస్ అండి. అది మనకు ఒకటేసారి ఇవ్వరు, 2% విధంగా మనకు ఎవ్రీ మంత్ మనకు 10,000 రూపీస్ కంప్లీట్ అయ్యేంత వరకు వస్తుందండి. ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్ డైలీ వస్తుంది 5%. అది మనకు 1% వస్తుంది 1000 యూఎస్పీ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే. దాని తర్వాత మనము టీమ్ రాయల్టీ కనుక మనం చూసినట్లయితే 2% 10 రూపీస్ వస్తుంది. గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో మన ఇక్కడ 2500 యూఎస్పీ కంప్లీట్ చేసినప్పుడు 1% లైఫ్ స్టైల్ ఫండ్ వస్తుందండి. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో మనము 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది 40,000 అండి. ఇది కూడా 2% వస్తుంది మనకి ఎవ్రీ మంత్. దాంతో పాటు ఎవరైతే మనకు రాయల్టీ ఇన్కమ్ ఉందో డైలీ 5% మనకు 1% వస్తుంది. ఆ తర్వాత మనకు టీమ్ రాయల్టీ 2% వస్తుంది. దాంతో పాటు మనం ఇక్కడ 1% ఫ్యామిలీ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో అదే విధంగా మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్లయితే బైక్ ఫండ్ మనకు 2 lakhs రూపీస్ బైక్ ఫండ్ వస్తుంది. మనకు ఈ యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి మనకు 1000 రూపీస్ 1000 యూఎస్పీ కంప్లీట్ చేశారో 1% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ మనకు 2% 10 రూపీస్ వస్తుంది. స్టడీ ఫండ్ 1% వస్తుంది. ఆ తర్వాత మనకి ఏసీ ర్యాంక్ చూసినట్టయితే 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే కార్ ఫండ్ వస్తుంది 10 lakhs రూపీస్ అండి. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, ట్రావెల్ ఫండ్ 0.5% అండి. ఆ తర్వాత చూడండి స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్లయితే లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది 1 crore రూపీస్ అండి. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ మనకు 1%. ఆ తర్వాత ట్రావెల్ ఇది ఒక సేవింగ్ ఫండ్ కూడా మనకి ఇక్కడ 0.5% రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ 2.5 crores అండి. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, ఆ తర్వాత టీమ్ రాయల్టీ మనకు 1%, పెన్షన్ ఫండ్ కూడా 0.5% ఇస్తూ చూడండి మిత్రులారా, మన యొక్క లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మీ యొక్క రివార్డు రాయల్టీ ఇన్కమ్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఎవరైతే మా మంత్రిలో 5,000 రూపీస్ 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్లయితే ఎనీ ర్యాంక్ 5% అందరికి ఈక్వల్ గా డివైడ్ చేస్తుందండి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ లో మనకు అప్కమింగ్ ప్రోడక్ట్స్ యొక్క బ్రాండింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు
సోషల్ మీడియా కావచ్చు, మ్యాపింగ్ కావచ్చు, ఈ బ్రాండింగ్ 365, క్యాషియర్, మర్చెంట్, ఇవన్నీ గ్రామలోజీ, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ లో భాగాలేనండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ మనకు ప్రతిదీ కూడా మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యొక్క లాంచింగ్ ఏదైతే మనకు 23 నవంబర్ లాంచ్ అయిందో మ్యాపింగ్ కలకత్తాలో లాంచ్ అయిందండి. ఇది థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్. టోటల్ గా భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. మీ యొక్క పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం అండి. కేవలం 2,499 రూపాయలతోని మీ పిన్ కోడ్ కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఇక్కడ మ్యాపిన్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మ్యాపిన్ పిన్ మీ యొక్క పిన్ కోడ్ చెక్ చేసుకోండి, ఉంది అంటే తీసుకోండి, లేకపోతే ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైతే ఉందో, ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ యొక్క బుక్ చేసుకున్న వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే 3% కమిషన్ ఆన్ ఎవ్రీ డే షాపింగ్ అండి. మీ యొక్క పిన్ కోడ్ లో ఎవరు షాపింగ్ చేసుకున్నా మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు 3% కమిషన్ ప్రైమ్ మెంబర్ పైన కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ఏరియాలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా కూడా మీకు కమిషన్ 3% వస్తుంది. డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన వస్తుంది. మర్చెంట్ వెరిఫికేషన్ రివార్డింగ్ ఏదైతే మనకు ఉందో 150 రూపీస్. ఆ తర్వాత గ్రామలోజీ వెరిఫికేషన్ 150. క్యాషియర్ సర్వీసెస్ అండ్ మినీ ఏటీఎం ద్వారా కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఈ యొక్క 0.25 పైసా ఎవ్రీ పర్చేస్ పైన మనకి ఇక్కడ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ మ్యాప్నే ఎందుకు తీసుకోవాలి అని చూసినట్లయితే ఇక్కడ 100% వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్ మెంబర్సే ఉంటారు. ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా మనకు డెలివరీ, వెరిఫికేషన్, యూటిలిటీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ కూడా మన యొక్క డాష్ బోర్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది మిత్రులారా. ఎవ్రీ పిన్ కోడ్ కూడా మనం కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఈ యొక్క మ్యాపింగ్ లో మనం తీసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఉంటుంది. 29,000 పిన్ కోడ్స్ లో మనకు కనుక చూసినట్టయితే ప్రతి దాంట్లో కూడా బెనిఫిట్ వస్తుందండి. మనకు ప్రతి దాంట్లో కూడా మనకు షాపింగ్ లో కావచ్చు, ప్రైమ్ మెంబర్ లో కావచ్చు, డెలివరీ కమిషన్ లో కావచ్చు, క్యాషియర్ దాంట్లో కావచ్చు, మర్చెంట్ లో కావచ్చు, గ్రామలోజీలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మ్యాపింగ్ ఓనర్ కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కనుక మనం చూసినట్టయితే నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే వెరిఫైడ్ లోకల్ పార్ట్నర్స్ ఉంటారండి. మనము డెలివరీ మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు, మీరు వేరే వాళ్ళ కూడా అపాయింట్ చేసుకుని కూడా మీరు మనం ఇచ్చే అవకాశం ఉందండి. ఆ తర్వాత చూడండి, టోటల్ గా ఇండియాలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. మీ యొక్క పిన్ కోడ్ మీరే డెలివరీ పార్ట్నర్ గా అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మన యొక్క పిన్ కోడ్ లో అన్ని విధాల బెనిఫిట్స్ అండి. మనం ఈ కామర్స్ కావచ్చు, మనకు ఇవన్నీ కూడా లాజిస్టిక్, 3 పిన్ లాజిస్టిక్ అండి. మనం ప్రతి దాంట్లో మనం బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి, మల్టిపుల్ ఇన్కమ్ అండి, లోకల్ ఫోకస్, ఇన్స్టెంట్ పేఅవుట్ అండి, టోటల్ కవరేజ్ ఉంటుంది. ఇది 3 పిన్ లాజిస్టిక్ నెట్వర్క్. అదే విధంగా మనం ప్రతి దాంట్లో బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మనం మ్యాపింగ్ ఎందుకు తీసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత చూడండి, మ్యాపింగ్ డెలివరీ అక్రాస్ ఎవ్రీ సెక్టర్ లో అండి. మనకు గ్రాసరీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము డెలివరీ చేసే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ, మాస్టర్ ఫ్రాంచైజీ కూడా వచ్చిందండి. ఇది బిగ్ ఆపర్చునిటీ. మనము ఇప్పటి వరకు ఏదైతే ఉందో కేవలము ఒక పిన్ కోడ్ సంబంధించింది ఒకరే తీసుకోవడం జరిగిందండి. కానీ ఇక్కడ కనుక చూసినట్టయితే డిస్ట్రిక్ట్ ఒక్కరుగా ఉండడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మాస్టర్ ఫ్రాంచైజీస్ బిగ్ ఆపర్చునిటీ అండి. ఇది కూడా మనము ఆలో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కనుక మనం చూసినట్టయితే భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు ఒక్కొక్కరు ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలిజిబిలిటీ ఎవరికి అని చూసినట్టయితే అప్లికేషన్ మోస్ట్ మనము ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండ్ అబో అండి. జనవరి 1 నుంచి మార్చ్ 1 వరకు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అవుతారో, ఇన్ఫ్లుయెన్సర్ పైన కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఆ తర్వాత మనము డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కనుక మనం చూసినట్టయితే ఫ్రాంచైజీ ఫీజ్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే మనకు 1 lakh రూపీస్ అండి. ఇది నాన్ రిఫండబుల్. ఇది కనుక మనం పెట్టి మనం డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ తీసుకుంటే మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఒక డిస్ట్రిక్ట్ లో ఒక పార్ట్నర్ మాత్రమే ఉంటారు. ఓన్లీ ఇండివిజువల్ విల్ మనము ఎవరైతే ఫ్రాంచైజీ రైట్ ఇన్ డిస్ట్రిక్ట్ మనం చూసినట్టయితే ఒకటే డిస్ట్రిక్ట్ ఒకరు మాత్రమే ఉంటారు. అదే విధంగా ఈ యొక్క ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒకవేళ కనుక మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే
క్రియేటర్ ర్యాంక్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ గా మనము ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ కాలేరో వాళ్ళు ఆ యొక్క డిస్ట్రిక్ట్ లో ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు దీంట్లో కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా ఫస్ట్ చెక్ చేస్తారు. అది మనం తీసుకున్నందుకు మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఒక 1% కమిషన్ ఆన్ ప్రైమ్ యూజర్ పైన మీ యొక్క 500 యూఎస్పీ పైన మీ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవ్వరు ప్రైమ్ అయినా కూడా మీకు 5 రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1% అంటే 5 రూపీస్ అండి. ఆ తర్వాత మనము కమిషన్ యూఎస్పీ ఆల్ షాపింగ్ ట్రాన్సాక్షన్ మీ యొక్క ఏరియాలో ఎంత యూఎస్పీ జరిగింది అన్ని ట్రాన్సాక్షన్ పైన మనకు 1% వస్తుంది. ఆ తర్వాత మర్చెంట్ వెరిఫికేషన్ 25 రూపీస్ పర్ క్యాషియర్ ట్రాన్సాక్షన్ 0.50 పైసా. అదేవిధంగా 0.30% కమిషన్ షాపింగ్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ పైన రావడం జరుగుతుంది. ఆ తర్వాత 25 రూపీస్ పర్ గ్రామోలజీ వెరిఫికేషన్ పైన, దాంతో పాటు 0.10% కమిషన్ ఆల్ పర్చేస్ అండ్ గ్రామోలజీ పార్ట్నర్స్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. అడిషనల్ డెలివరీ కమిషన్ ఆన్ ఆల్ డెలివరీ ప్రొడక్ట్స్, ప్రతి దాంట్లో ఒక డెలివరీ అయిన ప్రొడక్ట్స్ పైన మీకు రావడం జరుగుతుంది. దాంతో పాటు ప్రియారిటీ అక్రాస్ టు ఫ్యూచర్ యూజ్ మీ ఫ్యూచర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. బ్రాండింగ్ ఆన్ అఫీషియల్ రికగ్నిషన్ ఉంటుంది. దాంతో పాటు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే మల్టిపుల్ ఇన్కమ్ మనం దీని ద్వారా తీసుకోవచ్చండి. ప్రతి దాంట్లో కూడా మనకు ఒక డిస్ట్రిక్ట్ ఒకరు మాత్రమే ఉంటారు, అది ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చండి. ఆ తర్వాత కోర్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే లోకల్ కాంటాక్ట్ మనం చూడవచ్చు, కలెక్షన్ కావచ్చు, మన షాపింగ్ కావచ్చు, టోటల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందండి. డిపెండ్ ఆన్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ సౌండ్ బాక్స్ సంబంధించింది కూడా మనము దీని ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా గైడ్ లైన్ సపోర్ట్, ఆ తర్వాత మ్యాప్ ఇన్ పిన్ కోడ్ పార్ట్నర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు పిన్ కోడ్ పార్ట్నర్స్ బోర్డింగ్ ఇవన్నీ కూడా మనము దీని ద్వారానే తీసుకునే అవకాశం ఉందండి. మర్చెంట్ క్యాషియర్, అదేవిధంగా వెరిఫికేషన్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. యూజ్ మీ పాలసీస్, అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఏ విధంగా మనం పాటించాలి, అవన్నీ వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి కూడా మన పైనే ఈ యొక్క డిపెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ యొక్క డిస్ట్రిక్ట్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవాలి అనుకుంటే మనం 1 లక్ష రూపీస్ మనము డిపాజిట్ చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ అండి. కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత అడిషనల్ గా మనకు బెనిఫిట్స్ ఉంటుంది మీటింగ్లలో కావచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైతే మనము ఈ యొక్క ట్రైనింగ్స్ లో మీటింగ్లలో మనకు ప్రియారిటీ ఉంటుంది. ఆ తర్వాత మనకు అప్కమింగ్ బ్రాండింగ్ ఏదైతే ఉందో 365 అండి, లాంచింగ్ సూన్. ఇది కూడా మనకు అప్కమింగ్ లో ఉంది, ఇది కూడా మనకు లాంచ్ కాబోతుంది. ఇది క్యాన్వా అప్లికేషన్ లాగా మనకి ఇది ఉంటుందండి. దీని కనుక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఈ బ్రాండింగ్ 365 ఏదైతే ఉందో మనకు డిజైన్ పోస్టర్ డిజైన్ చేయడానికి చాలా బాగుంటుంది. క్యాన్వా అప్లికేషన్ లాగా ఇది కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు రెఫరల్ లో రాబోతుంది. ఆ తర్వాత మనకు క్యాషియర్ ఏదైతే ఉందో బికమ్ ఏ లోకల్ క్యాషియర్ అండి. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం మనీ ట్రాన్స్ఫర్ ఇది చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా రెఫరల్ లో కనుక చూసినట్టయితే పర్ రెఫరల్ 300 రూపీస్ వస్తుంది. ట్రావెల్ సర్వీసెస్, పాన్ కార్డ్, అదేవిధంగా ఆధార్, బ్యాంకింగ్, మనీ ట్రాన్స్ఫర్, యూపీఐ, క్యూఆర్, ఇన్సూరెన్స్, మైక్రో ఏటీఎం, రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క క్యాషియర్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూడొచ్చు గ్రామోలజీ కూడా చూసినట్టయితే ఫార్మర్ సంబంధించింది. యొక్క ప్రతి ఒక్క విలేజ్ ని, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఇక్కడ మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క వాళ్ళు ఎవరైతే పండిస్తారో పంటలు దాన్ని కూడా మనం కొనుగోలు చేసి వాళ్ళకు లోన్స్ ఇప్పించే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు మర్చెంట్ ఏదైతే ఉందో లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మారుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా మనకు 250 పర్ రెఫరల్ పైన మనకు వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ బాక్స్ ఏదైతే ఉందో మనకు స్కానర్ కావచ్చు, సౌండ్ బాక్స్ కావచ్చు, మనం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే షాప్ కీపర్ వస్తున్నారో షాప్ కీపర్స్ ఇక్కడ వాళ్ళకు ఇది ఇవ్వాలి అంటే మినిమం కనుక మనం చూసినట్టయితే షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనం మనకు సౌండ్ బాక్స్ ప్లస్ మనకు స్కానర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా దాని యొక్క బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 5% డిస్కౌంట్ జరుగుతుందండి. మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు, వాళ్ళు 100 రూపీస్ పే చేసేదంటే 95 రూపీసే పే చేస్తారు. 5 రూపీస్ ఏదైతే విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో రివార్డ్ పాయింట్ రూపంగా మైనస్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చూడొచ్చు 2% మర్చెంట్ రెఫరల్ కి వెళ్ళిపోతుంది. 1% బయ్యర్ అప్లైన్ 20 వెళ్తుంది.
ఆ తర్వాత 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. ప్రతి దాంట్లో కూడా బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూడొచ్చు కోర్ లీడర్ బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే పార్ట్నర్షిప్ ఇస్తుంది 10% కంపెనీ షేర్స్ నుంచి. అదే విధంగా మనం ప్రజెంటేషన్ జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్ గా ఉండాలి. బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు అలా ఎవరైతే మినిమం 4th ర్యాంక్ అచీవ్ అవుతారో వాళ్ళకు కోర్ లీడర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది లిమిటెడ్ టైం ఆపర్చునిటీ అండి. కాబట్టి ఇది కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూడొచ్చు యూజ్ మీ ఈ యొక్క యూజ్ మీ పాలసీస్ ఏంటి అని చూసినట్లయితే ఎవరైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్ అప్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ లో ఆధార్ కార్డు సేమ్ పేరు ఉండాలి. ఆ తర్వాత ఒక్కసారి డిలీట్ చేస్తే మనకి ఇది రిఫండబుల్ కాదు ఫ్రెండ్స్. దాంతో పాటు మీ యొక్క రిఫరల్ కోడ్ అయితే మీరు ఎవరైనా జాయినింగ్ అవ్వాలనుకుంటారో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ తీసుకొని సైన్ అప్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి జాయినింగ్ అయ్యి మిస్టేక్ అయిపోతే మళ్ళీ అది డిలీట్ కాబడదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ మనం ఇక్కడ ఎలాంటి మనము సర్వీసెస్ అనేది వాడుకోలేము. దాంతో పాటు ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే మనము మన యొక్క వాలెట్ లో 10 రూపీస్ అనేది ఉండాలి. రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలంటే మినిమం 10 రూపీస్ ఉండాలి. విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 24/7 365 డేస్ మనము విత్డ్రా ఆప్షన్ ఉంది. మినిమం బ్యాంక్ ట్రాన్స్ఫర్ కనుక చూసినట్లయితే 175 రూపీస్ మనం బ్యాంక్ విత్డ్రాస్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ చార్జెస్ కనుక మనం ఎంత డిడక్షన్ అవుతుందంటే ఐఎంపిఎస్ అయితే 12 రూపీస్, నెఫ్ట్ అయినట్లయితే 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన యొక్క అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క ఐడిని పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ కనుక మనం చూసినట్లయితే 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ అండి, లక్నో. సెకండ్ ఆఫీస్ పూణేలో ఉంది. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చూసినట్లయితే eco.useme@gmail.com అండి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ ని టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది. మీరు అన్మ్యూట్ పైన టచ్ చేయండి. మీకు ఈ యొక్క ఆప్షన్ వస్తుంది. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ రేస్ హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైనా అనుకుంటున్నాను. మనం ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మళ్ళీ మనం రేపు మండే రోజు 6 o'clock బిజినెస్ ప్రెజెంటేషన్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.